తాను చావుకు ఎదురు వెళ్తున్నానని తెలిసి కూడా వెన్ను తిరగని పోరాట యోధుడు, జాతీయవాది జితేందర్ రెడ్డి. రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయి నటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. 1980వ కాలంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన యథార్థ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన సినిమా జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం ఆసక్తికరమైన అంశం. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నేడు ఈ సినిమాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూసి జితేందర్ రెడ్డి గారితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో నేను జితేందర్ రెడ్డి గారు కలిసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో పనిచేశాం. ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తగా వ్యవహరించారు. ఆయన అప్పట్లోనే పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను సంఘటితం చేసి వాళ్ల కష్టాలను తెలుసుకొని వారి కోసం నిలబడిన వ్యక్తి. జాతీయ భావజాలంతో, వీరోచిత పోరాట పటిమతో చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి. వరంగల్లో అప్పట్లో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి గారి సభకు తన వంతుగా జగిత్యాల ప్రాంతం నుంచి 50 బస్సుల ద్వారా పేద ప్రజలను, యువకులను సంఘటితం చేసి ఆ మీటింగ్ని విజయవంతం చేసిన వ్యక్తి జితేందర్ రెడ్డి అంటూ కొనియాడారు. తనకు ప్రాణహాని ఉందని తెలిసినా కూడా వెన్ను తిరగకుండా ప్రజల కోసం, ప్రజలతో ఉంటూ పోరాటం చేసిన వ్యక్తి. 72 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దింపి నక్సలైట్లు ఆయన్ను ఏ విధంగా హత్య చేశారు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. హింస ద్వారా ఏదీ సాధించలేము అని చెప్పడమే ఆయన ప్రయత్నం. ఇప్పటికీ ఎంతోమంది తుపాకుల ద్వారా, హింస ద్వారా అనుకున్నది సాధించచ్చు అనుకోవడం తప్పు. ఆలోచన మార్చుకోవాలి అనే విధంగా ఉంటుంది ఈ సినిమా. జితేందర్ రెడ్డి తండ్రి గారైన ముదిగింటి మల్లారెడ్డి గారు సాత్విక స్వభావులు. తన కుమారుడు పోరాటంలో చనిపోతాడు అని తెలిసి కూడా ఆయన ఎక్కడా అడ్డుకోకుండా ప్రజల కోసం నిలబెట్టిన వ్యక్తి. ఈ రోజున రవీందర్ రెడ్డి గారు తన సోదరుడైన జితేందర్ రెడ్డి యొక్క చరిత్రను ప్రజలకు తెలియచేయాలి అనుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా మంచి విషయమన్నారు. ముఖ్యంగా రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఇంత చక్కగా దర్శకత్వం వహించినటువంటి విధించే వర్మకు నా అభినందనలు తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది అని చెప్పడం జరిగింది. కావున నక్సలైట్లు నక్సలిజం వదిలిపెట్టి ప్రజాస్వామ్యం వైపు రావాలంటూ కోరుకుంటున్నానన్నారు. ఇక దీనిలో నటీనటులు రాకేష్ వర్రే, వైశాలిరాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు నటించారు. టెక్నీషియన్స్గా దర్శకుడు విరించి వర్మ, నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి, సహ నిర్మాత ఉమా రవీందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాణిశ్రీ పొడుగు, ఛాయాగ్రాహకులు విఎస్ జ్ఞానశేఖర్, సంగీత దర్శకులు గోపీ సుందర్, ఎడిటర్ రామకృష్ణ అర్రం, పిఆర్ మధు విఆర్.